హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2 రోజుల తరువాత తెలుగు రాష్ట్రాల్లో మొదలవునున్నటువంటి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం ఏ జిల్లాల మీద అత్యధికంగా ఉంటుందో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇవాళ రేపు కూడా కొంతమేర పొడి వాతావరణం, అదేవిధంగా ఉష్ణోగ్రతలు కొనసాగినప్పటికీ ముఖ్యంగా తెలంగాణలో రానున్నటువంటి 3 రోజుల తరువాత అంటే జూలై 13 నుంచి 19వ తారీఖు వరకు భారీ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి ఉత్తర కోస్తా మీదుగా తెలంగాణలోకి విస్తరించనున్నటువంటి అల్పపీడన ద్రోణి బలపడి క్రమేణగా తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ముఖ్యంగా మనకి దాదాపుగా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లోని అన్ని ప్రదేశాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ, చార్మినార్, ఓల్డ్ సిటీ, ఉప్పల్, నాంపల్లి, ఖైరతాబాద్, గట్కేసర్, ఆదిబట్ల, పంజగుట్ట, బంజారా హిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ఇకపోతే మనకి మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం ఇవాళనే నమోదవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.